బ్రేకింగ్ న్యూస్ కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో సుమారు 2 గంటలకు పైగా తనిఖీలు చేశారు. సోదాల్లో భాగంగా జోగి రమేష్ మొబైల్స్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జోగి రమేష్ సోదరుడు రాము నివాసానికి వెళ్లారు అధికారులు. అక్కడ కూడా సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ఉన్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను అధికారులు విచారిస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్ 10న ఇదే కేసులో జనార్దన్ రావును గన్నవరం ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత అంటే అక్టోబర్ 13న జోగి రమేష్ పాత్రపై జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేశారు. దీంతో జోగి రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని దుర్గగుడిలో ప్రమాణం చేశారు జోగి రమేష్. ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇవాళ అనూహ్యంగా జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్, ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మరల్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగం నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుగ్గ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ అన్నన్ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసుకి సంబంధించిన నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు దాకా? లేదు. వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేయాల. ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయటం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు ఇవన్నీ చేసేదానికి ఒక అరెస్టులు తీసుకురావటం. ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తా ఉన్నారు, మీరు సిబిఐ వేయండి, నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి. ఈ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి. సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి. ఏపీ నకిలీ మద్యం కేసులో A1 నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జోగి రమేష్ను విచారిస్తున్నారు సిట్ అధికారులు ఎక్సైజ్ ఆఫీస్లో. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, దాదాపుగా 6 గంటలుగా పోలీసుల అదుపులోనే ఉన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. సో ఉదయం నుంచి సాగుతున్నటువంటి విచారణకి పూర్తిగా సహకరిస్తున్నారా? ఎటువంటి సమాధానాలు చెప్తున్నట్టుగా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి పోలీసులు ఆయన నివాసానికి వెళ్తే దాదాపుగా 8 గంటల 10 నిమిషాల సమయంలో కూడా ఎక్సైజ్ శాఖ పోలీసులు జోగి రమేష్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆయన నివాసంలో, ఆయన తమ్ముడి నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం జోగి రమేష్, ఆయన పిఏ రాము, అలాగే ఆయన సోదరుడు రాముని ముగ్గురిని అదుపులో తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయన పిఏ రాముని మాత్రం విచారించి వదిలేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి సంచలనమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత నెల 6వ తేదీన ఇబ్రహీంపట్నం, అలాగే 4వ తేదీన ములకల చెరువులకు సంబంధించిన నకిలీ మద్యం వ్యవహారం తెర మీదకి రావడం జరిగింది. 10వ తేదీన జనార్దన్ రావుని ఏదైతే గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులో తీసుకున్నారో 13వ తేదీన దీనికి సంబంధించి కర్త కర్మక్రియ పూర్తి స్థాయిలో బాధ్యుడు జోగి రమేషే. జోగి రమేష్ చెప్పిన దాన్ని బేరేజ్ వేసుకొని తాను ఈ వ్యవహారం అంతా నడిపించాడు. జోగి రమేష్ తనకు 3 కోట్ల రూపాయలు ఇస్తాడని చెప్పి ఆయన వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత ఆ వీడియో పట్ల కూడా జోగి రమేష్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే, దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుందని చెప్పి జోగి రమేష్ ఆరోపణ చేశారు. గత నెల 27వ తేదీన తనకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో తన బాధ్యత లేదని విజయవాడ ఇంద్రకీలాద్రిపైన దుర్గమ్మ గుడిలో ప్రమాణం చేశారు. నిన్న ఏదైతే నవంబర్ 1వ తేదీన ఈ కేసును సిబిఐకి దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్కి సంబంధించి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. బుధవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు ఈరోజు ఉదయం అనూహ్యంగా కూడా జోగి రమేష్ని అరెస్ట్ చేస్తూ ఎక్సైజ్ శాఖ పోలీసులు, సిట్ అధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి, అంటే దాదాపుగా ఆయన్ని 8:15కు అరెస్ట్ చేసినప్పటికీ 12 గంటల నుంచి మాత్రమే విచారణ ప్రారంభమైంది. దాదాపుగా ఇప్పటికీ
3 గంటల పైగా జోగి రమేష్ని సుదీర్ఘంగా ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. విచారణలో ప్రధానంగా అసలు జనార్దన్కి మీకున్న సన్నిహిత సంబంధాలు ఏంటి, అలాగే ఇబ్రహీంపట్నంకు సంబంధించి ఏ రకంగా వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్ జోగి రమేష్ నివాసానికి వచ్చిన సమయంలో కూడా సీసీ ఫుటేజ్ని సిట్ అధికారులు స్టేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకు మీరిద్దరు భేటీ కావాల్సి వచ్చింది, భేటీకి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఎందుకు మీరు 3 కోట్ల రూపాయలకు సంబంధించి ఇస్తానని చెప్పడం జరిగింది, 3 కోట్ల రూపాయలు ఇచ్చారా, ఇస్తే ఎందుకు ఇచ్చారు, అలాగే కూటమి ప్రభుత్వంపై సంబంధించి కూడా మీరు బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే నకిలీ వ్యాపారాన్ని చేయమని జనార్దన్ చెప్పినట్లు చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ ప్రక్రియ పాల్గొన్నారు, మీరే చెప్పారా, మీకు వేరే ఎవరన్నా చెప్పారా, మీ వెనక ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరెవరు ఉన్నారు, ఎవరు చెప్తే మీరు ఈ అంశాన్ని జనార్దన్ రావు చెప్పారు, అట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా జోగి రమేష్ని సుదీర్ఘంగా ప్రశ్నించడం తెలుస్తూ ఉంది. రాజేష్ రైట్ శివ, అయితే ఇప్పుడు జోగి రమేష్ విచారణ ఎప్పటిదాకా కొనసాగే అవకాశం ఉంటుంది? సో ఆయన విచారణకు ఎగ్జాక్ట్గా అంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇస్తున్నారా లేదనేది ఒకటైతే, ఎప్పటిదాకా విచారిస్తారు, కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు? అంటే ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఆయన నివాసానికి సంబంధించి సెర్చ్ నోటీస్ ఇస్తూ కూడా ఆయన్ని అప్పుడు అదుపులో తీసుకున్నారు. అంటే రేపు ఉదయం 8 గంటల లోపు కూడా ఆయన్ని కోర్టులో హాజరుపరచడానికి సమయం ఉంటుంది. మరికొద్ది సేపట్లో ఈరోజు సాయంకాలం 6 గంటల సమయంలో 6-7 గంటల సమయంలో అంటే సాయంకాలం 5 గంటల తర్వాత జోగి రమేష్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాల తరలిసి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి కూడా విజయవాడ 6 AM మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట ఆయన హాజరుపరుస్తారు. ఈరోజు ఆదివారం కాబట్టి ఒకవేళ న్యాయమూర్తి అనుమతిస్తే ఇంటికి వెళ్తారు, లేకపోతే న్యాయమూర్తి కోర్టుకు వస్తానంటే కోర్టులోనే జోగి రమేష్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత రొటీన్ ప్రాసెస్లో భాగంగా 14 రోజుల పాటు రిమాండ్కి విధిస్తారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఖాళీ లేదు కాబట్టి నెల్లూరు సబ్ జైలుకి జోగి రమేష్ని పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు సాయంకాలమే హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే సిట్ అధికారులకు సంబంధించి న్యాయమూర్తిని టైం కోరే అవకాశం కనిపిస్తోంది. న్యాయమూర్తి చెప్పిన ఆ టయానికి జోగి రమేష్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్ రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీలో నకిలీ మద్యం కేసులో భాగంగా A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ని ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా 6 గంటలుగా ఎక్సైజ్ ఆఫీస్లో, విజయవాడ ఈస్ట్లోని ఎక్సైజ్ ఆఫీస్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే తనను కేవలం రాజకీయంగా కక్ష సాధించడం కోసం మాత్రమే అరెస్టు చేశారంటూ జోగి రమేష్ కావచ్చు, జోగి రమేష్ కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను అరెస్ట్ చేసినట్టుగా, ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెబుతున్నారు వైసీపీ నేతలు, జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా. సో అయితే ఇప్పుడు దాదాపుగా అయితే 6 గంటలుగా విచారణ కొనసాగుతుంది. సాయంత్రం కల్లా ఇంకా ఎటువంటి సమాచారం రాబడతారు. తర్వాత సాయంత్రం ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా వైద్య పరీక్షలు కూడా నిర్వహించి కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం